ఫోన్ ఓపెన్ చేస్తే చాలు పునర్విక అనే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అసలు ఎవరి ఈ పునర్విక, అసలు ఈ పాపకి ఏమైంది, అసలు నిజంగా 16 కోట్ల వాల్యూ చేసే ఇంజెక్షన్ ఉంటుందా, అంత డోస్ పాపకి వేసి తట్టుకోగలదా, అసలు ఇదంతా ఫ్రాడా నిజమా అనేసి నేను నాకు తెలిసిన కొన్ని సైట్స్ లో అయితే సెర్చ్ చేశాను. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోయాను. అవును, పునర్విక పాపకి SME అంటే స్పినల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 2 అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్న పిల్లలలో కండరాలను నియంత్రించే నరాలు సరిగ్గా పనిచేయవు. దీనివల్ల పిల్లలు సరిగ్గా కూర్చోలేక, నిలబడలేక, చివరికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే, ప్రాణాపాయం కలగవచ్చు. అయితే ఇటువంటి ఉన్న వ్యాధి పిల్లలకి ఒక మంచి సొల్యూషన్ కూడా ఉంది. అదే ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ పేరే జోల్జెస్మా. దీని ధర సుమారుగా 16 కోట్ల రూపాయలు. మరి అంత రేట్ ఎందుకు ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇది ఒక సాధారణ మందు కాదు. ఇది శరీరంలోని జన్యువులను మార్చే అత్యాధునిక సాంకేతికత. అవును, జీవితకాలం వాడే మందు కాదు, కేవలం ఒక్కసారి వేస్తే సరిపోతుందన్నమాట. ఈ మందును కనిపెట్టడానికి కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మందికి మాత్రమే ఈ వ్యాధి వస్తుంది కాబట్టి ఆ ఖర్చును రికవర్ చేయడానికి ఒక్కో డోస్ ధర అంత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఇంజెక్షన్ ఇస్తే పాప ఖచ్చితంగా కోలుకుంటుందా అంటే అవును, ఖచ్చితంగా. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన చాలా మంది పిల్లలు కోలుకుంటూనే ఉన్నారు. ఇది మ్యాజిక్ లాగా వెంటనే అద్భుతం చేయకపోవచ్చు, కానీ వ్యాధి మరింత ముదరకుండా ఆపుతుంది. ఇది ఇస్తే పాప కండరాలు నెమ్మదిగా బలపడతాయి. అయితే గతంలో హైదరాబాద్కు చెందిన ఆయాన్ష్ గుప్తా అనే బాబుకి కూడా ప్రజలందరూ కలిసి విరాళాలు సేకరించి ఇదే ఇంజెక్షన్ ఇప్పించారు. ఇప్పుడు ఆ బాబు చాలా బాగున్నాడు. మరి ఎందుకు ఇప్పటికిప్పుడు ఇంత అర్జెంటుగా విరాళాలు సేకరిస్తున్నారో తెలుసా? పునర్విక వయసు ప్రస్తుతం 14 నుండి 16 నెలల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఇంజెక్షన్ 2 ఏళ్లు నిండక ముందే ఈ వ్యాధి ఉన్న పిల్లలకి ఇవ్వాలి. వయసు పెరిగే కొద్దీ ఆ మందు ప్రభావం తగ్గుతుంది. అందుకే ఆ పాప తల్లిదండ్రులు అంత వేగంగా విరాళాల కోసం ప్రయత్నిస్తున్నారు. దేశంలో కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఇదంతా ఫ్రాడ్ ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రులు, ఉదాహరణకు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు ఈ వ్యాధిని ధృవీకరిస్తూ రిపోర్ట్ కూడా ఇచ్చారు. వీరు మైలాబ్ అలాగే ఇంపాక్ట్ గురు వంటి గుర్తింపు పొందిన వెబ్సైట్ల ద్వారా నిధులను అయితే సేకరిస్తున్నారు. ఒక చిన్న మాట, 16 కోట్లు అనేది ఒక సామాన్య కుటుంబానికి హిమాలయ పర్వతం లాంటిది. అందుకే వారు ప్రతి ఒక్కరిని రూపాయి 2 రూపాయలు అడుగుతున్నారు. ఇదంతా విన్న తర్వాత పునర్వికకి నా వంతు సహాయం చేయాలనుకున్నాను. అందుకోసం మా పాప బర్త్డే రోజున ఈ పాప కూడా మా పాప అలాగే మరెన్నో బర్త్డేలు చేసుకోవాలని నాకు తోచినంత సహాయం అయితే చేశాము. మన దగ్గర ఉన్న కొంత డబ్బుని ఇలా దానం చేయడంలో కూడా చాలా సంతోషం ఉంటుంది అని గ్రహించాను. సో ఇప్పుడు మీ వంతు. నా ద్వారా ఒక 4గురికైనా ఈ వీడియో అందితే ఆ పాపకి మరో 4 రూపాయలు చేరుతాయని ఆశిస్తూ ఈ వీడియో చేశాను. ప్లీజ్ సపోర్ట్ పునర్విక మిషన్ టు ఓవర్కమ్స్ SMA. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.